ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని భోరస్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెక్పోస్ట్ వద్ద గల ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్టర్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతినిత్యం వాహనాల రాకపోకలు, వాటి లావాదేవీలు, చలాన్ల వసూలు, ప్రైవేటు వ్యక్తుల విధులు వంటి అనేక అంశాలపై విచారణ చేపట్టారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ అశ్వంత్, ఏఎంవీఐ అపర్ణతో పాటు సిబ్బందిని విచారించారు. అనేక వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసూలు చేసిన ట్యాక్సులకు మించి ఉన్నత కొంత నగదును సైతం గుర్తించినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగింది. అంతకుముందు కరీంనగర్ రేంజ్ ఇన్స్పెక్టర్ తిరుపతి మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహన చెక్పోస్టుల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆర్డీఏ అధికారుల నుంచి పలు వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికను రికార్డు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అయితే తమ తనిఖీల్లో ఎలాంటి అక్రమ డబ్బులను గుర్తించలేదని, చలాన్లకు సంబంధించిన డబ్బుల లెక్క తేలాల్సి ఉందని తెలిపారు. వాటిని క్రాస్ చెక్ చేసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లేరేనా రైట్ होगा అన్న చలో అమ్మ దిగా చలో అమ్మ బండి ఏసీ ఏసీబీ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు బోరోజ్ చెక్ పోస్ట్, ఆదిలాబాద్ బోరోజ్ చెక్ పోస్ట్ మీద ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీ చేస్తూ రికార్డులు తనిఖీ చేసి దాంట్లో ఉన్న లోపాలతో